వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ప్రభాస్ మూవీ స్పిరిట్ కి సంబంధించిన కాస్టింగ్ అండ్ కొంచెం మూవీ కూడా రివీల్ అయింది. సో దాని గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. స్పిరిట్ మూవీకి సంబంధించిన హీరోయిన్ అండ్ విలన్స్ కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా అండ్ ప్రభాస్ కి పేరుగా మనం మృణాల్ ఠాకూర్ గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఓకే, ఇదైతే మంచి చాయిస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కట్అవుట్ కి మృణాల్ ఠాకూర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. చూడడానికి కూడా మనకి స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అలాగే స్పిరిట్ మూవీలో మనకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ అయితే తీసుకున్నారు. అండ్ అలాగే సైఫ్ అలీ ఖాన్ కి వైఫ్ గా కరీనా కపూర్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు స్పిరిట్ మూవీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ లో అయితే మనకి కనిపిస్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, నాకు మామూలుగా అయితే ఏదైనా మూవీలో ఒక విలన్ కి వైఫ్ గా ఉండే క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అయితే ఆ వైఫ్ క్యారెక్టర్ కూడా నెగిటివ్ గా అంటే విలన్ లాగా మనకు చూపిస్తారు, లేదంటే విలన్ ఎలాగా చెడ్డోడుగానే మనకు చూపిస్తారు. కాకపోతే విలన్ తాలూకు వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ క్యారెక్టర్ ని కొన్ని సినిమాల్లో మనకి పాజిటివ్ గా చూపిస్తారు. అంటే హస్బెండ్ ఏమో చెడ్డవాడు, వైఫ్ క్యారెక్టర్ ఏమో మంచిగా చూపిస్తారు. సో ఇప్పుడు కరీనా కపూర్ కూడా సైఫ్ అలీ ఖాన్ లాగా విలన్ ఏజం చూపిస్తుందా, లేకపోతే మనకి పాజిటివ్ యాంగిల్ ఏమైనా చూపిస్తారు అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ గుడ్ చాయిస్ అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు సైఫ్ అలీ ఖాన్ దేవరాలో కూడా మనకి నెగిటివ్ రోల్ లో కనిపించాడు. కానీ నాకైతే దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అంత యాప్ గా అయితే కనిపించలేదు. మేబీ స్పిరిట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి నార్త్ నుంచి కూడా మనకి ఎవరైనా ఒక ఫేమస్ యాక్టర్ ని తీసుకుంటే మూవీకి ప్లస్ అవుద్ది అనే టైప్ లోనే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ తీసుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మనకి ప్రభాస్ కట్అవుట్ కి అయితే సైఫ్ అలీ ఖాన్ మ్యాచ్ అవుతాడా లేదా అనేది నాకు డౌట్ ఉంది. అలా పాపులర్ పర్సన్ ని తీసుకోవాలనుకుంటే మన రానాని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రానా కట్అవుట్ ప్రభాస్ కట్అవుట్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుద్ది. ఇంకో విషయం ఏంటంటే, రానా కూడా నార్త్ లో ఆల్రెడీ పాపులర్ యాక్టర్. ఇంకో విషయం ఏంటంటే, నార్త్ నుంచే విలన్స్ ని తీసుకోవాలనుకుంటే మనకి చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బొమ్మన్ ఇరానీ అనే ఒక యాక్టర్ ఉన్నాడు, అతన్ని తీసుకున్న బాగానే ఉంటది. లేదంటే జాకీ ష్రాఫ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు, అతన్ని తీసుకున్న బాగానే ఉంటది. మనకి పంజాలో మనకి విలన్ గా జాకీ ష్రాఫ్ యాక్ట్ చేశాడు. సో విలన్ రోల్ కి సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఫైనల్ గా డైరెక్టర్ చాయిస్ కాబట్టి దీనికి మనం ఏం చేయలేం. సో స్పిరిట్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ ఒకటి రేజ్ అవుతుంది. అదేంటంటే, ఇంతకు ముందే మనకి చాలా పుకార్లు వచ్చాయి. అదేంటంటే, స్పిరిట్ మూవీలో విలన్ గా డాంగ్లీని తీసుకుంటున్నారు, నార్త్ కొరియా యాక్టర్ అని చెప్పారు. సో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ అయితే డాంగ్లీ ఈ సినిమాలో ఉన్నట్టా లేనట్టా అదొక పెద్ద డౌట్ ఉంది. ఒకవేళ స్పిరిట్ మూవీలో ఇద్దరు విలన్లు అనుకుంటే, ఒక మూవీలో ఇద్దరు విలన్లు అనే ఫార్ములా అయితే అంత పెద్దగా వర్కౌట్ అవుద్దని నాకు అనిపించలేదు. ఎందుకంటే విలన్ అనేవాడు ఒకటే ఉండాలి, అప్పుడే మనకి హీరో ఫోకస్ గానీ చూసే ఆడియన్స్ ఫోకస్ గానీ ఎగ్జాక్ట్ గా ఉంటది. సో ఇలా ఇద్దరు విలన్లు అయితే ఫోకస్ అనేది మిస్ అవుద్ది. అది నా ఒపీనియన్. ఒకవేళ స్పిరిట్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు డాంగ్లీ కూడా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. దాన్ని బట్టి మనం ఈ డాంగ్లీని ఈ స్టోరీకి కనెక్ట్ చేయొచ్చు. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. లెటర్ బాక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ అవి కూడా ఫిల్మ్ మేకర్స్ గట్రా పెడుతుంటారు. సో ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్ సందీప్ రెడ్డి వంగ అందులో పోస్ట్ చేసినట్లు మనకు ఒక పోస్ట్ అయితే ఈ వెబ్సైట్ లో కనిపిస్తుంది. అదేంటంటే, ఏ డిస్గ్రేస్డ్ కాప్ డిటర్మైన్డ్ టు రీగెయిన్ హిస్ జాబ్ హంట్స్ డౌన్ ఏ రూత్లెస్ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్, ద రూత్లెస్ సాగా బిగిన్స్ అని అయితే ఒక పోస్ట్ అయితే వదిలేరు. అంటే దీని మీనింగ్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక సిన్సియర్ కాప్ ఉన్నాడు, అతనికి ఒక మచ్చ అయితే పడింది డిపార్ట్మెంట్ లో. సో దాని వల్ల అతని జాబ్ పోయింది. అతని జాబ్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే క్రమంలో ఈ హీరో ఎవరైతే ఉన్నారో ఒక క్రూరమైన అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మీరు రెడీగా ఉండండి అన్న టైప్ లో ఈ పోస్ట్ అయితే వదిలేరు. సో ఇక్కడ నేనేమనుకున్నానంటే, ఇండియాలో మాఫియా డాన్ గా సైఫ్ అలీ ఖాన్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్రైమ్ వర్డ్, క్రైమ్ సిండికేట్ ఇదంతా చెప్తున్నారు కాబట్టి, ఇక్కడ ఆ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ తాలూకా మాఫియా పర్సన్ గా మనకి ఇక్కడ డోంగ్లీని ఏమైనా చూపించే ఛాన్స్ ఉందా అని నాకైతే అనిపిస్తుంది. సో ఒకవేళ ఇందులో డోంగ్లీ ఉన్నట్లయితే మాక్సిమం ఇలాగే ఉంటది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ అంటున్నారు కాబట్టి డోంగ్లీ ఈ సినిమాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ మనకి ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ ఇంతవరకు 3 సినిమాలు తీశారు. అందులో ఒకటి అర్జున్ రెడ్డి, ఇంకోటి అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, ఇంకోటేమో ఎనిమల్. సో అర్జున్ రెడ్డిలో మనకి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది, ఒక యారగెంట్ గా యాంగర్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటది, అది మనకు చూపించారు. అలాగే మనకి ఎనిమల్ మూవీలో మనకి రణబీర్ కపూర్ ఎలా చూపించారు, ఒక మాఫియా, అది కూడా ఒక యాంగ్రీ మ్యాన్, ఒక రూత్లెస్ గా, ఒక అన్స్టాపబుల్ గా, రూల్స్ ని బ్రేక్ చేసే ఒక పర్సన్ గా మనకి అక్కడ హీరో క్యారెక్టరైజేషన్ చూపించారు. ఓకే, ఎందుకంటే ఈ 2 సినిమాల్లో కూడా హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ బాడీకి సంబంధించింది గానీ, లేదా ఒక హీరో ఒక సిస్టమ్ లో ఉండి రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తిగా మనకేం చూపించలేదు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రభాస్ ని స్పిరిట్ మూవీలో ఒక కాప్ గా చూపిస్తున్నారు. సో పోలీస్ అంటే అదొక సిస్టమ్, అండ్ అందులో ఖచ్చితంగా రూల్స్ అనేవి ఉంటాయి, బ్రేక్ చేయడానికి అవ్వదు. ఒకవేళ బ్రేక్ చేసినా సరే పోలీస్ రూల్స్ బ్రేక్ చేశారంటే అది మనకు కన్విన్స్ అయ్యే విధంగానే చూపించాలి. సో ఇక్కడ ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ని పోలీస్ గా అసలు ఎలా చూపిస్తారు అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఒక పోలీస్ అనేవాడు ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనకు అక్కడ అర్జున్ రెడ్డి లేకపోతే ఎనిమల్ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్స్ వేరు, వాళ్ళు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో కానీ గవర్నమెంట్ బాడీలో కానీ లేరు. కాకపోతే ఇక్కడ స్పిరిట్ మూవీలో కాప్ అంటున్నారు కాబట్టి, అది కూడా ఒక సిన్సియర్ కాప్ అంటున్నారు కాబట్టి, సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఎలా చూపిస్తారు, మనల్ని ఎలా కన్విన్స్ చేస్తారు ఒకవేళ రూత్లెస్ గా ఉంటే అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, సందీప్ రెడ్డి వంగకి పోలీస్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం ఇది ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు. కాకపోతే మనం అయితే ఇంతకుముందు పోలీస్ క్యారెక్టర్స్ ని చాలా మూవీస్ లో చూసాం. ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్స్ అంటే బెంచ్ మార్క్
ఎక్స్పెక్ట్ చేసిన ఫిల్మ్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ డిజైన్ చేయడం అన్నా కూడా పోలీస్ క్యారెక్టర్ కూడా ఏమి 10-15 మోడల్స్ అయితే ఉండవు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాయి కుమార్ గారు కూడా పోలీస్ క్యారెక్టర్ చేశారు, అగ్ని అని. అది పాపులర్ అయింది. అందులో సాయి కుమార్ గారు పోలీస్ అయినా సరే ఎలా ఉంటారు, ఒక యారగెంట్ గా, సిన్సియర్ గా ఈ టైప్ లో చూపించారు. అదొక మోడల్. అలాగే మనకు అంకుశం సినిమాలో రాజశేఖర్ గారిని కూడా ఇంచుమించు ఆ విధంగానే చూపించారు. ఎందుకంటే ఒక యాంగ్మెన్ గా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆ క్యారెక్టర్ కూడా యాంగర్, యారగెన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదొక మోడల్. ఇక నాగార్జున గారు శివమణిగా పోలీస్ రూల్ ఒకటి ప్లే చేశారు. అదైతే వేరే లెవెల్. ఎందుకంటే ఆ పోలీస్ క్యారెక్టర్ లో ఒక వెటకారం, ఒక తెక్క ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి గబ్బర్ సింగ్ కూడా అలాగే ఉంటది. పవన్ కళ్యాణ్ గారిది నాకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది అనే విధంగా అదొక మోడల్ లో ఉంటది పోలీస్ క్యారెక్టర్. అలాగే ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారిది కూడా ఒక డిఫరెంట్ మోడల్. అందులో మనకి వెంకటేష్ గారు చాలా స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా, చాలా కామ్ గా, సెటిల్డ్ గా ఈ టైప్ లో చూపించారు. అలాగే చిరంజీవి గారు కూడా మనకి పాత సినిమాలో ఒక మూవీ ఉంది ఎస్పీ పరిశ్రమ, అందులో చిరంజీవి గారు పోలీస్ క్యారెక్టర్ ఒక టైప్ లో ఉంటుంది. సో ఇలా మాక్సిమం పోలీస్ క్యారెక్టర్స్ అంటే ఇవే ఉంటాయి మోడల్స్. సో ఇప్పుడు ప్రభాస్ గారిని సందీప్ రెడ్డి వంగ గారు ఈ మోడల్స్ లో ఎందులో పెట్టి ఉంటారు అనేది ఒక నాకు డౌట్ అయితే ఉంది. సో ఇదొక పాయింట్. సో ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ మోడల్ రెఫరెన్సెస్ కాకుండా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ క్యారెక్టర్ ని ఏమైనా కొత్తగా ఏమైనా డిజైన్ చేశారా అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా, ఇదొక పాయింట్. సో ఇంకొక టాక్ ఏమొస్తుందంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే మనం హీరో క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక యారగెన్సీ, ఒక యాంగర్, ఒక బోల్డ్ మెంటాలిటీ ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే అందులో పోలీస్ రోల్ వచ్చి రూల్స్ అనేవి ఫాలో అవుతూ రూల్స్ బ్రేక్ చేయకుండా ఇలా ఉండి ఈ సెకండ్ ప్రభాస్ ఏదైతే ఉన్నాడో అది మనకి సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఏమైనా చూపిస్తారా అనేది ఇదొక పాయింట్ ఉంది. సో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ భూషణ్ కుమార్ ఈ స్పిరిట్ మూవీ గురించి ఏం చెప్తున్నారంటే ఈ డిసెంబర్ ఎండింగ్ లో అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీని 2025 లోనే రిలీజ్ చేయడానికి ట్రై చేశారు కానీ అది అయ్యేటట్టు అయితే లేదని చెప్తున్నారు. సో సినిమా రిలీజ్ డేట్ అయితే మనం 2026 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డిసెంబర్ ఎండింగ్ లో స్పిరిట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 నెలల గ్యాప్ ఇచ్చి మనకి ఎనిమల్ పార్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ 4 years వరకు సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ మూవీ, నెక్స్ట్ ఈ ఎనిమల్ పార్క్ ఈ 2 ప్రాజెక్ట్స్ మీద కూర్చుంటారని అయితే మనకి ఫిల్మ్ మేకర్ భూషణ్ కుమార్ అయితే చెప్తున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర చేత ఒక చిన్న మ్యూజిక్ బిట్ అయితే చేయించి అది బయటకు అయితే వదిలాడు. సో అది కూడా కొంచెం పాపులర్ అయింది. అండ్ ఈ మూవీలో హీరా అద్వానీతో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందని చెప్పారు కానీ నాకైతే ఇది హీరా అద్వానీతో ఐటమ్ సాంగ్ నిజంగా ఉంటే మాత్రం అది పెట్టకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి స్టోరీ మూడ్ ని, స్టోరీ టెంపోని, ఆ మూమెంటం ని బ్రేక్ చేస్తాయి. సో ఇలాంటి మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ ఉండకపోతేనే బెటర్ నా ఫీలింగ్. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.